ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్. ఈరోజు మనం యెషయా గ్రంథాన్ని ధ్యానించుకుందాం. అంటే మనలో చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు చాలా భయపడిపోయి నాకెవరూ తోడలేరు, నాకు ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఒక్కదాన్ని అయిపోయాను లేదా నేను ఒంటరివాడిని అయిపోయానని చెప్పి చాలా దిగులుతో నీరసం ఏంటంటే చాలామంది కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల ఒంటరిగా ఉన్నప్పుడు అయ్యో మనం ఒంటరి అయిపోయామే, మనకు తోడెవరు లేరే, మనం అసలు ఈ విధంగా జీవించగలమా, లేదా మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, లేకపోతే మనం ఇంకెవరితోనైనా ఎప్పటికీ కలవలేమేమో అని చెప్పి చాలా బాధపడుతుంటారు కదా. అలాంటి వారితో దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం చూసుకున్నట్లయితే, వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలం నా ఈ కార్యం త్వరపెట్టుదును. మన దేవుడు ఏమని చెప్తున్నారంటే, ఒంటరిగా ఉన్న వాళ్ళని 1000 మంది అంత బలంగా అంత తోడుగా మనకు ఉంటారని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు దావీదుని చూసుకుందాం. ఆయనకి 11 మంది అన్నదమ్ములు ఉన్న చివరివాడైనా తనని ఎవరు పట్టించుకోలేదు. తను వెళ్ళి తన నాన్నగారు చెప్పిన పని గొర్రెలు కాసుకోవడంలో, గొర్రెలు మేపడంలో ఆయన బిజీ అయిపోయారు. కానీ ఆయన ఎన్నిక లేనివాడిగా మిగిలినప్పటికీ మనకి ఇశ్రాయేలీయుల రాజుని అభిషేకించమని సమూయేలుని పంపించినప్పుడు ఆయన ఒంటరిగానే తన మందని కాచుకుంటున్నాడు. ఒంటరి అయిన దావీదుని దేవుడు పిలుచుకొని ఒక గొప్ప జనాంగానికి రాజుగా చేశాడు. అలాంటి రాజుని, అలాంటి దావీదు గొలియాతుని ఎంత సింపుల్గా హతమార్చాడో మనందరికీ తెలుసు. ఫిలిష్తీయులందరూ ఎంతో సైన్యంతో, ఎంతో ఈ నెఫిలీలు వంటి వారైన గొలియాతు వంటి వారితో యుద్ధం చేయడానికి మన ఇశ్రాయేలీలు కొంచెం భయపడి వెనకంజ వేశారు. కానీ దేవుడు పిలుచుకున్న దావీదు తనకు వచ్చినటువంటి చిన్న విద్యతో అంత పెద్దవాడైన, అంత రాక్షసుడైన గొలియాతుని ఒక చిన్న రాయిన వడిసెలతో కొట్టి చంపేశాడు. అంటే దావీదు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. పిలిచి మరి అతనికి రాజుగా ఉండే అర్హతను ఆ యేసయ్య మనకి కలిగించారు. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. అలాగే అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు చూసుకున్నట్టయితే, అందులో ఇశ్రాయేలీయుల్ని తరుముకొస్తున్నటువంటి 6వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు చూసుకున్నట్టయితే, సిరియా రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసుకునే వాళ్ళని తన సేవకులతో ఆలోచన చేసి పలానా స్థలమందు తన సైనికులు ఉంచుదామని చెప్పాను. అయితే సిరియా రాజు ఇశ్రాయేలుపై యుద్ధం ప్రకటించడానికి రెడీగా ఉన్నప్పుడు, తన స్థావరాన్ని పలానా ప్లేస్లో పెడదామని అనుకున్నప్పుడు, అయితే ఈ విషయము దైవజనుడైన ఎలీషాకి ఎలాగో ఒకలాగా తెలుస్తుందన్నమాట. ఎలీషా దైవజనుడు కాబట్టి ఇశ్రాయేలుకి అండగా ఉండాలని ఇశ్రాయేలు రాజుకి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేల్ రాజు అలర్ట్ అయిపోయి తన ప్రజలను కాపాడుకోవడానికి వేరొక చోటుకి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు సిరియా రాజు ఆలోచిస్తాడు, అసలు మనం ఎన్ని చేసినా వీళ్ళకి ఎలా తెలిసిపోతుంది, తన పక్షంలో ఎవరున్నారు, మన సైన్యంలో తన తరపున పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూసుకుంటే, అప్పుడు ఒక అతను చెప్తారనమాట, తన తరపున ఎవరూ లేరు ప్రభువా, కానీ దైవజనుడు ఎలీషా అని అతను ఒకడు ఉన్నాడు, అతను మాత్రం తనకి మనం చేస్తున్నవన్నీ వినేసి ఎలాగో ఒకలాగా చేరవేస్తున్నాడు, అందువల్లే ఇశ్రాయేల్ రాజు తప్పించుకుంటున్నాడు అని చెప్పి అప్పుడు ఆ రాజుకి చెప్పడంతో, ఈ సిరియా రాజు ఏం చేస్తాడంటే తన సైనికుల్ని, రథాలని, గుర్రాలని పట్టుకొని ఎలీషా ఇంటి చుట్టూ బయట ముట్టడి చేస్తాడనమాట. అప్పుడు ఎలీషాకి ఆయన కింద సేవ చేసుకున్నటువంటి ఒక పనివాడు, ఇక్కడ మనం ఒక్కరమే ఉన్నాము ప్రభువా, వాళ్ళైతే ఎలా మనల్ని కనిపెట్టేశారు, మనం ఇంకా ఎలాగో తప్పించుకోలేము, ఇప్పుడు ఏం చేద్దామంటే, అప్పుడు అయితే ఆ పనివాడు ఏమన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనం ఏం చేయదము,
అని ఆ దైవజనంతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంనున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ విధంగా అనెను, ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అంటే ఈ పనివాడు ఎంత గాబరపడ్డాడంటే, వాళ్ళు వచ్చేస్తున్నారు అంతమంది సైన్యంతో, అంతమంది గుర్రాలు రథాలతో వేసుకొని, మనం చూస్తే మన తరపున ఎవరూ లేరు, మనం ఒంటరిగా ఉన్నాము, ఇప్పుడు ఎలా అని చెప్పి భయపడుతూ ఎలీషాని అడిగినప్పుడు, అప్పుడు ఎలీషాకి కనిపిస్తుంది అనమాట, దేవుడు తన కొరకు ఎంత గొప్ప ఏర్పాటు చేశాడు. తన చుట్టూ ఒక పర్వతం పెట్టి అగ్ని రథములు గుర్రముల చేత ఆయన ఇటు సైడ్ కూడా ఒక వార్కి రెడీగా ఉంచాడు. కానీ వీళ్ళు ఎవరైతే సిరియా రాజు యొక్క సైన్యము అలాగే ఈ పనివాడు దాన్ని గమనించలేకపోతున్నారు. ఎందుకంటే అది దేవుని శక్తి కాబట్టి, ఎలీషా దైవజనుడు కాబట్టి అతనికి మాత్రమే కనిపిస్తుంది. సో అప్పుడు ఇతనికి కూడా ఒకసారి చూపించి ప్రభువా అని ఎలీషా ప్రార్థించినప్పుడు ఇవన్నీ చూసి ఆ పనివాడు చాలా ఆశ్చర్యపడతాడు. అలా ప్రార్థన చేయగా అప్పుడు పనివాడు కూడా దేవుడు వీళ్ళ కొరకు ఎంత గొప్ప ఏర్పాటును చేశాడో ఆ పనివాడు కూడా చూడడం జరిగిందనమాట. ఆ తర్వాత ఎలీషాయే, ప్రభువా వీళ్ళకి ఇప్పుడైతే ఎలా కనిపించుకున్న ఉందో అదే అంధత్వంతో వాళ్ళకి కనిపించుకున్న వాళ్ళని మొత్తండి అంటే వాళ్ళని ఇంకా మా నుంచి దూరం చేయండి అనే అర్థంతో ప్రార్థన చేయగా, యెహోవా దేవుడు వారు ఒంటరిగా ఉన్న వీళ్ళు సిరియా రాజులు వేలాది సైన్యం ఉన్న వాళ్ళని తుడిచిపెట్టేశారనమాట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఒంటరిగా ఉండాలని బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటికంటే మన దేవుడు గొప్పవాడు, మనకు తోడై ఉన్నాడు. ఎవరెవరైతే ఈ రాత్రికాల సమయమందు బాధతోనూ ఇబ్బందితోనూ ఏదైనా వ్యాధి చేత ఇబ్బంది పడుతున్నట్టయితే దేవుడికి ఒకటే ప్రార్థన చేయండి, దేవా నువ్వు మాకున్న సమస్యలన్నిటికంటే నువ్వు చాలా గొప్ప దేవుడు తండ్రి, దయచేసి మమ్మల్ని కరుణించమని ఆయన అడిగితే ఆయన తప్పకుండా ఆదుకునే దేవుడు. ఇంకా మన మూడో విషయంలోకి వస్తే దేవుడు ఎంత గొప్పవాడంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకం వారి మాటలు వినును. మనం దేవుని సంబంధులం, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు వినికిడిలో దీవించునుగాక. ఈ యోహాను గారు రాసినటువంటి ఈ పత్రికలో మనం ఇప్పుడు చదువుకున్నట్టయితే ఎవరు దేవుని సంబంధాలు ఎవరు దేవుని సంబంధాలు కాదో క్లియర్గా రాసింది. మనం చాలామందికి చెప్తాం ఇలా చేయకూడదు, అది వాళ్ళకి కూడా తెలుసు ఇలా చేయకూడదు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి. దేవుడు మారడానికి చాలా చాలా అవకాశాలు ఇస్తాడు. ప్రతిరోజు తన యొక్క కృప చేత రేపు మారుతాడని చెప్పి తన దీర్ఘాయుష్ని కూడా అంచెలంచెలుగా పెరిగిస్తాడు. కానీ కొంతమంది కోరిండి అది తెలిసి మరీ చేసి దేవునికి కోపం తెప్పించి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. మనలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్నవారందరికంటే. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలని చెప్పి, మనలో ఏదైనా చెడుతనం పాపము ఉంటే ఈ రోజుతో విడిచిపెట్టాలని దేవుని ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న మెసేజ్ మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించాలని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. జీసస్ ఈస్ కమింగ్ సూన్. బీ అలర్ట్.